హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆషి టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఏం లేదు, ఊరికే వీడియో తీద్దామనుకుంటున్నాను. అదే ఇప్పుడు టైం వచ్చి కూడా 12 అవుతుంది. ఇప్పుడే వీడియో అనేది మన యూట్యూబ్లో పెట్టానమాట. ఒకసారి చూడండి వెళ్ళి. నెక్స్ట్ ఇప్పటికే 2 days అయింది కదా, చెప్పాను కదా, ఇంకా వీడియోస్ మనకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అని చెప్పాను కదా నేను. అదే అనమాట. ఓకేనా, ఈ వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. నా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చి తందూరి అనమాట, డైట్కే. నెక్స్ట్ ఇది అనమాట నా ఫుడ్. సో ఫ్రెండ్స్, మన జుమ్లో కాస్ట్ ట్రైనర్ అనేది రిపేర్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ 2 పోతున్నాయి. చూపించి ఇది కొత్తది అనమాట. అలా ఇది కొత్తది. ఇది చాలా అంటే చాలా బాగుంది అనమాట. అమౌంట్ కూడా చాలా ఎక్కువ అయింది, 2 lakhs అంట. చాలా స్మూత్గా ఉంది. సైకిల్ మామూలుగా అయితే కొన్ని సైకిల్ ఇప్పుడు వచ్చే సైకిల్ ముందు సైకిల్ నా జిమ్లో కూడా ఉంది కదా, దాని మీద ఇంక్లైన్ అనేది కూడా ఉండదు. ఈ జిమ్కి ఇంక్లైన్ కూడా ఉంది అనమాట. చాలా బాగుంది. ఈ పక్క నేను కసం చెప్తాను. చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ 2 lakhs ఇది. నా జిమ్లో ఉండేది 1 lakh అనమాట. చాలా బెస్ట్గా ఉంది. నాకు నచ్చింది కూడా. ఫ్యూచర్లో కొందాం మనం కూడా, అంతే అండి. ఫ్రెండ్స్, ఇది ఎస్టర్డే వీడియో అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాము. నేను కొంచెం షాపింగ్ చేశాను. మీకు చెప్పాను కదా, నేను ఈ బటర్ఫ్లైలు ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను అని ఆన్లైన్లో చూపించాను కదా, దానికి హోల్స్ కూడా వచ్చాయి. నేను కొన్ని అని నాకు కావాల్సినవి పెట్టుకున్నా, ఎక్కడెక్కడ పెట్టామో అని ఆలోచిస్తున్నా. అవుట్లోకి నేను కొంచెం షాపింగ్ చేశాను. ఇక్కడే బద్వేల్లోనే అనమాట. ఇదండి, ఇది అనమాట లైటింగ్ చూస్తా. ఇది చాలా బాగుంది కదా. ఎంత అంటే ఇది 180 rupees. ఇదండి, ఇది వచ్చి ఇలా పెడదామని, ఇలా ఉన్నాయి కదా, ఇదండి మీ ముందరే పెడతా. ఇది వచ్చి ఇక్కడ. ఇంకా తీసుకుందాం అనుకున్నా, కొన్ని ఆన్లైన్లో పెట్టాను అనమాట, అందుకని. ఇంకోటి వచ్చి గ్రీన్ కలర్, ఇది 180. ఇదండి, చూసారా, ఇది 180. ఇది అనమాట. ఇది ఒకటి, ఇది ఇక్కడ పెడతాను, మీ ముందరే పెడతాను నేను. ఇలాగే పెట్టాను. ఇది కలర్ ఈ పక్క పెట్టి ఇది పక్క పెడితే బాగుంది కదా. మారుస్తాం, మార్చేస్తే పోలా. నైస్, బాగుంది కదా. ఇది ఇలాగా గ్రీన్. పడగలేండి, చూడలా ఉన్నాడు. ఆయన షాక్ అవుతున్నాడు అని. పుచ్చకాయ తెచ్చాడు, మేము అట్లే డ్రాగన్ కూడా తెచ్చుకున్నాం. ఇదో నెక్స్ట్ వచ్చి బటర్ఫ్లై అనమాట. ఇదోండి, ఇవి అక్కడక్కడ పెడతాను, ఎక్కడ పెట్టాలో తెలీదు. ఎక్కడో చోట ప్లాన్ చేస్తా. నెక్స్ట్ వచ్చి ఈ బొమ్మలు, చిన్న బొమ్మలు. ఇదోండి ఒంటె. ఎంత అంటే ఇది దీని మీద లేదు, ఇంకో దాని ఒంటె కదా. ఒంటే కదా పోయ్, కాదు. అవునా చెప్పు పోయ్. ఇది పంది పిల్ల, ఆవు పిల్ల తెలియదు. ఏంది పోయి ఇది చెప్తేనే. ఇక్కడ ఇది ఉంది కాబట్టి ఆవు. ఇదండి, ఇది ఆవు బొమ్మ. ఇవి తెచ్చుకున్నాను. నాకు ఈ చెట్లు బాగున్నాయి, అది బాగా నచ్చింది నాకు. చూపిస్తాను, ఓకేనా. ఇంకా అవి ఎక్కడ పెట్టాలో చూసి మళ్ళీ మీకు చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ నేను పెట్టేశాను, మీకు ఒకసారి చూపిస్తాను. బట్టలు కూడా మర్చేసాను అనమాట. మీకు ఒకసారి అంతా చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి నేను వేరేది కూడా తీసుకున్నాను అనమాట, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి ఫైనల్ లుక్ ఇవన్నమాట. ఇలా వస్తుంది టీవీ కాడ నుంచి అంతా. అదంతా ఏమనుకోకండి ఇవంతా. నెక్స్ట్ బటర్ఫ్లై ఎక్కడ పెట్టాను చూపిస్తానండి. దాన్ని అక్కడ పెట్టాను. నెక్స్ట్ మీకు ఇంకోటి చూపిస్తాగండి. ఇవేంటో తెలుసా, నెయిల్ పాలిష్ క్లీన్ చేసుకునేది అనమాట. మనం ఫింగర్ పెట్టి ఇలా రౌండ్ చేసామంటే క్లీన్ అయిపోతుంది. ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 300 అనమాట. ఫస్ట్లో నేను ఇవే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇదైతే బెస్ట్ అనమాట. టైం ఎక్కువ, ఒక 2 నిమిషాలు ఉంది మనం. ఇది యూజ్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో ఉంది, మీరు కూడా ఒకసారి పెట్టుకోండి. ఇది వచ్చి బాచి అని ఆర్డర్ పెట్టుకోండి. ఒక 4 వచ్చినాయి, నేను ఒకటి దొబ్బేసాను అనమాట. మీకు ఒకసారి ఒక ఫింగర్తో చూపిస్తాను ఇది ఎలా క్లీన్ చేయాలో చూడండి. సో ఫ్రెండ్స్ నేను ఒక ఫింగరే క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు. ఇలా ఉంది, లోపల ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, చూడండి. ఇలా పెట్టి ఇలా రౌండ్ చేస్తే క్లీన్ అయిపోతుంది. దానికి ఈ స్టిక్కర్ ఉంది కాబట్టి స్టిక్కర్ మనం తీసేవాలి, ఎందుకంటే స్టిక్కర్ కాబట్టి. ఇలా అంటే చాలు, చూసారా క్లీన్ అయిపోయింది కదా. ఈ స్టిక్కర్ మనం ఇలా పెరిగామంటే వచ్చేస్తుంది. నేను మామూలుగా స్టిక్కర్ పెట్టుకున్నాను కదా, అదే అనమాట ఇది. ఈ స్టిక్కర్లు అండి. ఫస్ట్ మనం స్టిక్కర్ తీసి క్లీన్ చేసుకోవాలి. ఇలా అన్నామంటే చాలు క్లీన్ అయిపోతుంది. చూసారా ఇలా వస్తుందన్నమాట. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ మా రెస్టారెంట్లో పనిచేసాను. ఒకసారి మీకు ఒక డైలాగ్ చెప్తాడు, మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి చెప్పి 100 సార్లు చెప్పినట్టు బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. సో ఫ్రెండ్స్ ఇది ఎస్టర్డే వీడియో అనమాట. ఏమనుకోకండి ఇంటికి వచ్చినాకే వీడియో తీస్తున్నానని. బికాస్ నాకు హెల్త్ అనేది అంటే నీరసం ఎక్కువైపోతుంది అనమాట. నాకు వర్కౌట్స్ అవి ఇవే సరిపోతున్నాయి. అసలుకి చాలా అంటే చాలా నీరసం వస్తుంది. అందుకే అనమాట మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, మను వచ్చి అక్కడ ఒక మూట కనపడుస్తుంది కదా, చూపిస్తానండి. మూట అంటే ఇది బెడ్షీట్ అనమాట. మేము ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం, ఇలాంటి టైపు డబుల్ కలర్ వస్తుంది ఇలాగా. ఇది తీసుకొని కూడా ఒక 1 ఇయర్ అయిపోతుంది అనమాట. 1 ఇయర్ నుంచి ఇది ఎందుకో మాకు నచ్చలేదంటే ఎక్కువ యూజ్ చేసాం. దీనికన్నా పెద్దది కూడా ఉంది, అది కోవిడ్ నుంచి ఏమో తెప్పించాడు మను. అది ఇంకో వాష్ చేయాలన్నా ఏం చేయాలన్నా చాలా కష్టంగా ఉంది. అందుకే అనమాట దాన్ని పక్కన పెట్టేసాము. దాన్ని కూడా ఇప్పుడు తీసి, అంటే మాకు కబోర్డ్స్ అనేది తక్కువ అనమాట. తక్కువ ఉన్న బట్టలు అవే సరిపోతాయి. ఆ బెడ్షీట్ అవన్నీ తీసి సూట్ కేసు ఉంది, నాకు పెద్ద సూట్ కేసులో పెడితే ఇది కూడా వాష్ చేసి ఒకసారి ఎత్తి పెట్టేస్తాను. ఇది అనమాట. ఎరకు మేము కూడా చూడలేదు, మాకు ఏమో చూపించినప్పుడు 1000 చూపించింది, కానీ తీసుకునేది 1500 అంట. ఎందుకో మాకు తెలియదు అంత అమౌంట్. ఎలా ఉందో ఏంటనేది మేము ముందరే నేను తీస్తాను, ఒకసారి చూడండి, ఓకేనా. ఇది నేను ఓపెన్ చేస్తూ ఉన్నాను. ప్యాకింగ్ ఏమో సూపర్గా వచ్చిందనమాట. గౌతంలో వచ్చింది. మా సైడ్ దీన్ని గౌతమే అంటారు, మీరేమంటారో నాకు తెలియదు. లోపల కూడా ఇంకో కవర్ వచ్చింది. ప్యాకింగ్ మాత్రం బాగా వచ్చింది. నేను మనుకి ఏం చెప్పానంటే, మను నాకు ఈ కలర్స్ పెట్టు, నేను బ్లాక్ అండ్ రెడ్ అని పెట్టమన్నాను. ఆయన ఏం చేశాడంటే సేమ్ మరి ఈ కలరే పెట్టాడు. రెడ్ అండ్ కాఫీ కలర్ అనమాట, మెరూన్ కలరు. అండ్ నాకు ఓకే పర్లేదు, కలర్ నచ్చింది, ఇంకా ఆయనకు నచ్చిందని ఆయన పెట్టుకున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి మాకు చూపించేటప్పుడు 1000 చూపించింది, ఇప్పుడు తీసుకునేది 1500 అన్నాడు. బట్ మనం ఇప్పుడు బయట ఉన్నాడు. నాకు ఇంటికి వచ్చాక మళ్ళీ ఏంటనేది ఒకసారి చూడాలి, మేము ఏం మిస్టేక్ చేశారా లేకపోతే ఎందువల్ల అనేది చూడాలి. ప్యాకింగ్ మాత్రం చాలా టైట్గా ప్యాక్ చేశారనమాట వాళ్ళు. అందుకని చెప్పి నేను నిదానంగా కట్ చేస్తున్నాను, మీకు ఒకసారి చూడండి. అందుకే మధ్యలో కట్ చేసేసాను అనమాట. బెడ్షీట్ మాత్రం చాలా లాంగ్ ఉంది. సేమ్ మేము ఎలా ముందు బెడ్షీట్ ఎలా ఉందో అలాగే ఉంది. చాలా బెస్ట్ అని నేను చెప్తాను. అంటే మేము ఎనీ టైం అనేది, అది సమ్మర్ అయినా అది ఎప్పుడైనా కూడా మాకు ఏసీ అనేది అలవాటు అయిపోయిందనమాట.
ఇంకా బయట అంతా తిరిగే వస్తాం కదా, ఇంకా ఎక్కడ అంటే రెస్టారెంట్లో ఏసీ, ఇంకా జిమ్ములో ఏసీ అనేది మాకు చాలా అలవాటైపోయింది. ఎప్పుడు చూసినా బెడ్షీట్ అంటే ఏసీ కావాలి, అందువల్ల మేము బెడ్షీట్ ఎప్పుడు మాకు యూజ్ అవుతూనే ఉంటుంది. ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఇచ్చినారు అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది ఓపెన్ చేస్తున్నాను అనమాట. మీరే చూడండి, కలర్ సేమ్. అక్కడ ఒక బెడ్షీట్ ఉంది కదా, ఆ బెడ్షీట్ లాగే ఉంది కదా. నేను మనుకి ఏం చెప్పంటే బ్లాక్ అండ్ గ్రీన్ వచ్చింది, అది పెట్టు మను, చాలా బాగుంటుంది అన్నాను. ఆయన వద్దు రెడ్ అని చెప్పి రెడ్ పెట్టాడనమాట. ఏమో చూడాలి, ఇంకా ఆయన రాలేదు. వచ్చినాక చెప్తాను ఏంటి కలర్ పెట్టావో, ఎందుకు 1500 తీసుకున్నారని నేను అడగాలనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత వచ్చి అలాగే నేను ఇల్లు కూడా క్లీన్ చేసాను. మను ఇంకా రాలేదు, మున్సిపల్ ఆఫీస్లో ఏదో వర్క్ ఉందని అక్కడికి వెళ్ళాడు. ఆయన ఫుడ్ కూడా నేనే తెచ్చానమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చినాక ఇంకా తింటాడు. అది అనమాట. నాకు ఫుల్ నీరసం వస్తుంది, నేను ఫుల్ డైట్లో ఉన్నాను కదండి, అందువల్ల అనమాట. ఇంకా అంతే, నేను ఇక్కడ బాయ్ అది చెప్పేశాను. మళ్ళీ తర్వాత అనుకున్నాను ఓకే మనం ఇంకా ఇల్లు క్లీన్ చేసేది కూడా ఒకసారి చూపిద్దాము, ఒక వీడియో లాగా వస్తుంది కదా అని చెప్పి నేను అనేది చూపిస్తున్నా. నెక్స్ట్ ఈ బెడ్షీట్ అనేది పాత బెడ్షీట్ ఉంది, అది ఎత్తి వాషింగ్ మిషన్లో వేసేసాను. నెక్స్ట్ అందుకని చూపిస్తున్నాను అనమాట. లిక్విడ్ వేసి వాషింగ్ మిషన్లో వేసేసాను అండి. సో ఇంకా చెత్తలు ఉడదాం అనుకున్నా. చెత్తలు ఉడిచే ముందు ఎందుకులే, బెడ్షీట్ 2 వీక్స్ అయిపోయింది, బెడ్షీట్ మార్చేద్దాము, ఎట్లో మన్ను కూడా లేడు కదా, ఆయన ఉంటే అసలు పనిలే కావు అని చెప్పి ఆయన హెల్ప్ చేయమని కూడా అసలు చేయడు ఇట్లా విషయాల్లో, వచ్చి తాస్కారంగా పనుకుంటాడనమాట. సరే ఇంకా ఆయన లేడు కదా అందుకని చెప్పి బెడ్షీట్ మార్చేద్దామని నేను బెడ్షీట్ అనేది కూడా మార్చేస్తున్నాను. నాకు ఆ బెడ్షీటే చాలా బాగా నచ్చుతుందండి, మెత్తగా ఉంటుంది. ఆ బెడ్షీటే 1000 రూపీస్ అనమాట ఆన్లైన్లో. మిగతా బెడ్షీట్ అన్ని నేను డీమార్ట్లో, తిరుపతిలో డీమార్ట్లో తెచ్చుకుంటాను. బాగా క్వాలిటీ కూడా ఉంటే మా పెళ్ళి అయినాక ఒక 1 వీక్ తెచ్చుకున్నాను అనమాట బెడ్షీట్లు. ఒక 4-5 పేర్స్ అనేది తెచ్చుకునేస్తాను నేను. నెక్స్ట్ వచ్చి 600-500 పడతాయి అక్కడ. చాలా బాగుంటుంది క్వాలిటీ తిరుపతిలో డీమార్ట్లో అనమాట. ఏ డీమార్ట్లో అయినా బాగుంటుంది, కానీ నాకు ఆ తిరుపతి డీమార్ట్లోనే బాగుంటుంది. ఈసారి ఇప్పుడు నేను తీసేస్తాను కదా, అట్లా బెడ్షీట్ తీసుకోవాలనుకున్నా. అవైతే చాలా అంటే చాలా మెత్తగా కూడా ఉన్నాయి. ఇవంటే నాకు అంత ఓకే, కానీ అంత మెత్తగా అనిపించదు. ఇంకా అది తీయాలంటే నాకు మనసే ఉండదు, కానీ వీక్లీ 1 టైం మారుస్తాను. బట్ అది 2 వీక్స్ అయిపోయింది, ఎందుకంటే ఈ మధ్య బ్యాక్ పెయిన్ వచ్చింది కదా, మారుస్తుంటే కుదరదు కదా, ఇంకా పెయిన్ వస్తుంది అని చెప్పి నేను అసలు మార్చలేదన్నమాట. 2 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు సర్లే పనిలో పని అని చెప్పి అది ఏమైందంటే నేను రివర్స్ వేసాను, అందుకని ఇప్పేసి మళ్ళీ ఇట్లా చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు నడుము అనేది బాగా కుదురుకోయింది కాబట్టి నేను బెడ్షీట్ అనేది కూడా వేస్తున్నా. ఈ నెయిల్స్ పెంచుకొని అసలు ఆ బెడ్షీట్ చెక్కాలన్నా కూడా నాకు భయం వేస్తుంది, నా నెయిల్స్ యాడ్ ఇరిగిపోతాయని చాలా భయం వేస్తుంది. అందుకే నేను చిన్నగా అనేది దూరుస్తూ ఉన్నాను. ఒకవేళ ఉంటే మనుని దూర్చమంటే నేను వేసేసి, అందుకే వచ్చి ఇప్పుడు మీకు ముందులో చూపిస్తాను చూడండి. ఈ నెయిల్స్ వల్ల భయం వేస్తుందండి ఏం చేయాలన్నా కూడా అని. అయినా తప్పదు కదా, మన పని మనం చేసుకోవాలి. నెక్స్ట్ మాకు చిన్న రూమ్ అయినా కూడా మా ఇద్దరికి చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఇంకా చిల్డ్రన్స్ అంటే బేబీస్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం కష్టం రావచ్చు. మాకు యాక్చువల్లీ పక్కన కిచెన్ ఉంది, కిచెన్ వల్ల మాకు ఈ రూమ్ అనేది చిన్నది అయిపోయింది అనమాట. మా మామయ్య ఫ్యూచర్లో కోసం అనే కిచెన్ కూడా దానికి కట్టిపెట్టాడు. సేమ్ కింద ఎలా ఉంటుందో పైన కూడా కిచెన్ ఎలా ఉంటుంది, కానీ మేము బట్ ఇప్పుడు స్టోర్ రూమ్గా వాడుతున్నాం అనమాట దాన్ని. చాలా బాగుంటాయి, కబోర్డ్స్ అన్నీ కూడా బాగుంటాయి. అది కానీ కిచెన్ లేకుండా ఫుల్గా పెట్టుంటే బెడ్రూమ్ అనేది చాలా లెంత్. మమ్మీ వాళ్ళు వచ్చినా కూడా కొంచెం కింద పనుకోవాలని, ఎక్కడ పనుకోవాలని కంఫర్ట్ లేదు. అందుకే మమ్మీ వాళ్ళు కూడా ఎక్కువ కూడా పాపం రారు అనమాట. కింద పనుకోవచ్చు, బట్ వాళ్ళకి ఏసీ అలవాటు, కింద ఏసీ లేదు కాబట్టి. బట్ వస్తారు ఫ్యూచర్లో వాళ్ళు కూడా రావచ్చు. అండ్ పిల్లలు వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అంతవరకు మా ఇద్దరికైతే ఓకే సరిపోతుంది అనమాట. చిన్నగా ముచ్చటగా బాగుంటుంది. మా ఆయన ప్లానింగ్తో ఈ రూమ్ కావాలి, ఇలా కావాలని చెప్పి ఆయన కట్టించుకున్నాడు అనమాట. నెక్స్ట్ అంతే. బట్ పిల్లోస్ కూడా తీసుకున్నాం కదా, పిల్లోస్ కూడా 1400 పడింది ఒక్కో పిల్లో అనమాట. డీమార్ట్లోనే తీసుకొని కూడా 3 years, మా పెళ్ళికే తీసుకున్నాం, 3 years అవుతుంది. చాలా అంటే చాలా బెస్ట్గా ఉన్నాయి, అసలు అనగానే లేదు. మీరు ఒక 700లో కూడా ఉంది, 700లోనే చిన్నవి అనమాట. నాకు అవంత లైక్ అవ్వలేదు. ఇవి వచ్చి 1400, ఒకటి 1400 చూసారా. 3 years అవుతాయి కూడా అలాగే ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, నేను ఒకసారి చూసాను లేవన్నమాట. నాకు 2 పిల్లోస్ కావాలండి.
అండి. 2 అయితేనే నాకు నిద్ర వస్తుంది, అందుకే నాకు వెనకాల గూను కూడా ఉంటుంది. మా హస్బెండ్కి మాత్రం ఒకే పిల్లో, కానీ నా కోసం పాపం ఆయన వేసుకొని అట్లే ఉంటాడు. అది టెడ్డీ బేర్ అనమాట. నేను పింకీ అంటే పింకీ లేకపోతే అసలు నాకు నిద్ర రాదు. దాన్ని పింకీ అని పేరు పెట్టాను. తిరుపతిలో ఒక పింకీ ఉన్నాడు, ఇక్కడ ఒక పింకీ ఉన్నారు. ఆ బెడ్షీట్ తెచ్చాను కదా, ఆ బెడ్షీట్ పక్కన వేసాను, ఎందుకంటే కింద మళ్ళీ చెత్త అంతా ఉంది కదా, చీమలు పడి ఉంటాయి అని చెప్పి. నేను 2 days అయిందండి లోపల చెత్తలు ఊడ్చలేదు, ఎందుకంటే నాకు టైం అనేది అంటే ఎక్కువ టైం సరిపోలేదు, నాకు బేజారైపోతుంది, అందుకని నేను ఊడ్చలేదు. ఇంకా చీమలు గీమలు ఏమైనా ఉంటాయని కింద వేరే కొత్తది కదా అని పక్కన వేసి పెట్టే డబ్బా పైన తెచ్చి అది వేసేసాను. క్లియర్ అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ చెత్తలు ఊడ్చుదామని పరకెత్తుకుంటాను. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ కర్టెన్స్ ఐడియా వచ్చాయి. ఇక్కడ టెడ్డీ బేర్ అనేది మా పోయినసారి ఫ్రెండ్షిప్ డేకి మా ఫ్రెండ్ ఇచ్చింది. అది ఏసీ క్లీన్ చేసేటప్పుడు దాని మీద దుమ్ము అనేది అంతా పడిపోయింది అనమాట. అందుకని మనం ఇదంతా సోకులు చేస్తున్నాం, దాన్ని క్లీన్ చేయని చెప్పాడు. అందుకని చెప్పి దాన్ని తీసుకొని ఎట్లా బెడ్షీట్ వేసాను కదా, బెడ్షీట్ మీదే వాషింగ్ మిషన్లో దాంతో పాటు వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చి కింద పెద్ద బెడ్షీట్ ఉంది అని సో ఇక్కడ వచ్చి నేనంతా కర్టన్స్ అన్నీ తీసేస్తున్నాను. మీకు కర్టన్స్ ఎత్తుకునేది కూడా వస్తుందని అనుకుంటున్నాను. అది చెప్పాను కదా, అది వాషింగ్ మిషన్లో అవి వేసి వచ్చేసాను. తర్వాత అన్ని కర్టన్స్ అన్నీ తీసేసి చేంజ్ చేసేసాను. తర్వాత ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు ఇల్లు అనేది చాలా క్లీన్గా ఉందన్నమాట. అక్కడ వాషింగ్ మిషన్ బయట ఉంది, వాషింగ్ మిషన్కి అందుకే వేసి వచ్చాను అనమాట. పింక్ కలర్ కర్టన్స్ అనేది చేంజ్ చేసేసాను నేను. ఇది చేంజ్ చేయాలంటే చాలా కష్టము, బరువుగా ఉంటాయి కర్టన్లు వేసాక. అది కూడా అందుకే ఒకటి లాంగ్ ఒక షార్ట్ వేస్తాను, విండోస్కి వచ్చి చిన్నది, మెయిన్కి వచ్చి పెద్దది వేస్తాను. అయినా అసలుకి అవసరం లేదు కర్టన్స్ అనేది, కానీ నాకు లుక్ కోసం నేను వేసుకుంటున్నాను. అప్పుడు కర్టన్స్ హోల్స్ అనేది కూడా కమ్మిలు ఉన్నాయి కదా, కమ్మిలు అనేది కూడా అప్పుడు లేవు. ఎందుకంటే మాకు ఇల్లు కట్టిన ఒక 6 monthsకే మాకు మ్యారేజ్ అయ్యింది. ఇల్లు కట్టినాక ఒక 6 monthsకే. అప్పుడు ఇంకా కొన్ని పెండింగ్స్ అలాగే ఉన్నాయి. నాకు మ్యారేజ్ అయినాక నేను దగ్గరుండి ఇవన్నీ పెట్టించుకున్నాను అనమాట. బయట బట్టలు ఎండడానికి హ్యాంగర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేనే పెట్టించుకున్నాను. అంటే 6 months నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు జిమ్ అనేది పెట్టలేదు, మాకు మ్యారేజ్ అయినాక 6 months ఇంట్లోనే ఉన్నాను. 6 months తర్వాత నాకు జిమ్ పెట్టించినాక ఇంకా బిజీ అయిపోయింది లైఫ్ అనేది. అందుకని ముందు నేనే అన్నీ పెట్టించుకొని క్లీన్గా, కబోర్డ్స్కి కూడా హ్యాంగర్స్ అంటే శారీస్ పెట్టుకోవడానికి అన్నీ కూడా, ఈ బ్యాండిల్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ హ్యాంగర్స్ నేనే పెట్టించుకున్నాను దగ్గరుండి. ప్రసాద్ దగ్గర మాకు ఫర్నిచర్ చేసే అబ్బాయి మాకు అన్నీ పెట్టించాడు. అండ్ జుమ్మకి అన్నిటికీ ఫర్నిచర్ అంటే మనకు ఉంది కదా బెంచీలు, అవన్నీ కూడా తనే పెట్టించాడు అనమాట. అక్కడ ఉన్నాయి కదా బ్యాండిల్స్ తగిలిచ్చాను చూడండి, ఆ హ్యాంగర్స్, అవి కూడా అలాగే పెట్టించుకున్నా, నేనే ప్లాన్గా పెట్టించుకున్నా. ఇంకా మనకు బయట వర్క్ అయిపోయే ఉంది, మనము ఏమైనా పట్టించుకోం కదా, కానీ నేను వచ్చాక ఇవన్నీ పెట్టించుకున్నా కావాలి. కింద కానీ పైన కానీ కర్టెన్స్ కూడా నేను డీమార్ట్లోనే తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బెస్ట్, బాగున్నాయి కూడా. ఈసారి డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈసారి నేను కింద ఇంటికి తేవాలి, పైన మాకు అవసరం లేదు ఇంకా, ఎందుకంటే 2 pairs ఉన్నాయి కాబట్టి చాలు. కింద ఇంట్లో మార్చాలి, కింద ఇంటికి కూడా తేవాలండి, కింద కూడా అన్నీ చేంజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అక్కడక్కడ బూజు ఉంటే బూజు కూడా తుడిచేస్తున్నా నేను. ఇంకెట్లో అంతా క్లీన్ చేస్తున్నాం కదా అని చెప్పి నేను క్లీన్ చేసేస్తున్నా, బూజు కూడా తుడిచేసాను. ఈరోజు Friday అయినా అలా చేయకూడదు, బట్ నేను చేశాను. అవి మనం కొత్త చెప్పులు అని ఇసిరాడు దొబ్బుతున్నా, బయట పెడదామని ఆయన తెచ్చి ఆ లోపలేస్తున్నాడు, నేను అలాగే పెట్టేస్తున్నాను. ఇంకా బయట పెట్టేసాను చెప్పులు అనేది కూడా. మా అత్త కూడా పాపం అప్పుడప్పుడు వచ్చి క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇంకా వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి, వాష్రూమ్ కూడా క్లీన్ చేయాలి. ఈ బ్యాక్ పెయిన్ వల్ల ఏం పని అనేది కూడా నేను చేయలేకపోయినాను, అందువల్ల అది కూడా నిదానంగా చేసుకుంటాను. అక్కడ ఏందో పేపర్ అనేది మనం నెల్లూరుకి వెళ్ళొచ్చాడు కదా, అప్పుడు ఏదో ఆయన ఫ్యాంట్లో ఉన్నింది, వాషింగ్ మిషన్కి వేసేటప్పుడు చూసాను ఫ్యాంట్లో ఉన్నింది. మళ్ళీ సరే ఆయన అడిగి పడేద్దాంలే అని చెప్పి మళ్ళీ ఆడ పెట్టాను అనమాట. ఇంకొచ్చి ఇంకా పరుపుల్లది అది రీపెయింట్ అది తీసుకుంటున్నాను, చెత్తలు ఊడ్చేసాను అనమాట. ఇంకొక పని అయిపోయింది, ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఇంక రోజు చెత్తలు ఊడ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చూడండి, వర్కౌట్ లేనా కూడా మనకి ఇంత చెమట్లు పట్టవేమో. మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదండి బెడ్షీట్ అన్నీ కూడా వేసేసాను, కనపడుతుందా, ఇది అనమాట. క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చి కర్టెన్ మార్చేసాను, ఇక్కడ కర్టెన్ మార్చేసాను అనమాట. చెత్తలు వచ్చేసాను. అండ్
ఇంట్లో బయట పనులే కాదు, ఇంట్లో పనులు కూడా ఇలాగే ఉంటాయి. కానీ కింద ఇల్లు మాత్రం మా అత్తయ్య పాపం అన్నీ చూసుకుంటుంది. నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో వస్తాం కదా, అందుకని మా అత్తయ్య చూసుకుంటుంది. కింద అంతా పాపం మా అత్తయ్య చూసుకుంటుంది అనమాట. పైన మాత్రం ఇట్లా నేను వీక్లీ 1 టైము చెత్తలు మాత్రం రోజుకి ఊడుస్తాను. ఎందుకంటే మీ ఇద్దరమే కాబట్టి ఎక్కువ ఉండదు. ఇల్లు మాత్రం బెడ్షీట్ అవి వీక్లీ మార్చుకుంటూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చినట్లయితే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, బోర్ మాత్రం కొట్టదు అనుకుంటున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.